రావడం జరిగిందని మనం చేస్తున్నాం. పార్టీ ఓటమి పాలైంది, చాలా ఘోరంగా ఓడిపోయాం, దాని ఏం సందేహం ఏం లేదు. 11 సీట్లే వచ్చాయి మనకి, కానీ 40% ఓట్లు వచ్చాయి. అంటే 40% బలం ఉంది రాష్ట్రంలో. 40% సీట్లు వచ్చాయంటే రాలా, కేవలం 11 సీట్లు మాత్రమే మనకు వచ్చాయి. ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని విశ్వసించారు. కానీ ఈ సంవత్సర కాలంలో బండారం బయటపెట్టిపోయింది. ఆయన ఏ హామీని సక్రమంగా నెరవేర్చలా. అమ్మ ఒడిని మనం ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అంతకుముందు 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలన చేసింది. ఎవరు అమ్మ ఒడిని ఇచ్చిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అమ్మ ఒడి ఇచ్చాడు. ప్రతి ఇంట్లో పిల్లవాడు చదువుకుంటే 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. రాకముందే మన జగన్ గారు ఒకరికి ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తా, మీరు ఓట్లేయండి. నీకు 2 ఉన్నారా, 2 15 30. నీకు 3 ఉన్నారా, 3 15 45. 3 ఉన్నారా, ఓపిక ఉంటే మళ్ళీ ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేస్తా. 4 ఉంటే 4 15 ఇస్తా. ఎంతమంది ఉంటే అన్ని 15 ఇచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు. 10 సంవత్సరం ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఇచ్చాడా? ఇవ్వలా. ఇవ్వకపోయాడు. జీవో ఇష్యూ చేశాడు. ఒక పిల్లవాడికే ఇవ్వాలని జీవో ఇష్యూ చేశాడు. ఆ జీవోని మేము పట్టుకున్నాం. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారని, ఒకరికే ఇస్తారని జీవో ఎట్లా రిలీజ్ చేశావు? చెప్పు దీనికి సమాధానం లోకేష్ అని అడిగాం. మానేశారు, మాట్లాడలా. అసలు మొదటి సంవత్సరం ఒక పిల్లవాడికి కూడా ఇవ్వాల. ఇక చూడండి ఎంత ట్రోల్ అయిపోయిందో మీ అందరికి గుర్తుంది కదా. ఎక్కడ చూసినా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ట్రోల్ చేసి పారేశారు. ఎక్కడో నేను చూసా, రికార్డ్ డాన్స్ చేస్తున్నారు డీజే పెట్టి. ఆయన ఫుల్గా తాగాడు. నాణ్యమైన ముందు కదా, బాగా ఎక్కిద్దంట. నాణ్యమైన ముందు తాగి డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేస్తే జనరల్ గా ఏ పాటలు పాడతారు? ఏ చిరంజీవి పాటో, ఏ బాలకృష్ణ పాటో, లేకపోతే పవన్ కళ్యాణ్ పాటో, లేకపోతే ఇంకో పాట పాడతారు. అది పాట మానేశాడు. పట్టుకు నీకు 15,000 నీకు 15,000 డాన్స్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిన ట్రోలింగే. ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు మీద పడ్డారు. ఏమండి ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000 నీకు 15,000 అంటున్నారు. మనం ఒక్కడికి 15,000 ఇవ్వలేదు. అంతా జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇచ్చాడు. మీరు చెప్పారు ఇవ్వలేదని ఎమ్మెల్యేలు మమ్మల్ని అందరినీ అడుగుతున్నారు అని చెప్తే సరే ఇద్దామని చెప్పి ఈ సంవత్సరం జీవో ఇష్యూ చేశాడు. కనుక్కోండి ఎంతమందికి ఇచ్చాడు. నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తున్నా. 13,000 ఇస్తున్నాయంట. మనం కూడా 13,000 ఇచ్చాం. 15,000 అని చెప్పి 1,000 ఆ స్కూల్లో బాత్రూమ్స్ అవన్నీ బాగు చేయడానికి 1,000 స్కూల్ బాకి ఇచ్చాం. మనం 15,000 13,000 తల్లిదండ్రులకి ఇచ్చి ఒక 2,000 స్కూల్ కి ఇచ్చాం. అప్పుడు లోకేష్ ఈ మంగళగిరిలో ఉన్నాడే గెలిచాడు. మొన్న 90,000తో గెలిచాడు. ఆటల భూమి మీద గాల్లో గెలిచేవరా బాబు, అది అర్థం కావట్లేదు. ఆయన అన్నాడు అప్పుడు 13,000 ఇస్తే ఈ 2,000 జగన్ గా చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు. ఎవరుగా చేస్తున్నారు? ఇప్పుడు ఎవరుగా చేస్తున్నావు? నువ్వుగా చేస్తున్నావు, మీరు ఎవరుగా చేస్తున్నావా? చెప్పు దానికి సమాధానం. అంతం తేలికే. అధికారం నీకు వచ్చిందిగా అమలు చేసినప్పుడు మరి 13 ఎందుకు ఇస్తున్నావు? ఇదే మోసం అనేది. పోనీ 13 ఇస్తున్నావు, రెండో పిల్లవాడికి ఎంత ఇస్తున్నావు? 8,000 9,000 సరిగ్గా రావటం లేదని లబోదివ్వమని తల్లులు గొడవ చేస్తా ఉన్నారు. అవునా కాదో తెలుసుకోమని మనం చేస్తున్నాం. గురమైన ప్రతి వార్డులో కూడా నిజమో కాదో తెలుసుకోండి. ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. గ్యాస్ బండ్లు అన్నాడు, ఇది ఇట్లా పెట్టండి గ్యాస్ బండ్లు అన్నాడు. అసలు ఒక్కొక్క తల్లికి 3 గ్యాస్ బండ్లు ఇస్తాం సంవత్సరానికి. 4 నెలలకు ఒకటి. కనుక్కోండి మీరు ఎవరినైనా. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందంటే 12 మాసాలు అయింది, మన 2 మాసాలు అయింది. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 3 సిలిండర్ రావాలిగా. వచ్చినాయా? అంత దొంగ మాట. 1,59,00,000 సిలిండర్లు ఉంటే కనెక్షన్స్ ఉంటే 30,000 40,000 ఇచ్చి అయిపోయింది అన్నాడు. అయిపోయింది, ఇచ్చేసాం, బండ్లు ఇచ్చేసాం. ఇంకా కళాయి కూడా అయిపోయింది అంట. మనం చెబుతున్నాడు సూపర్ 6 అయిపోయింది. మనం అవలేదన్నావా? నీ నాలిక మందం. ఇంకా నేను కోస్తానన్నా నాలిక మందం అని ఆగాడు. వద్దామని మొదలెట్టాడు అంటే బాబు నాలిక మందం అన్నాడు. ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఇస్తా అన్నావు. ఇంటింటికి తిరిగావు, చెప్పావు. ఆయన వచ్చినట్టు చెప్పాడు ఇందాక మన వేణుగారు చెప్పినట్టుగా 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మాలంట. ఎందుకు అని ఇచ్చావయ్యా? అంతకుముందు లెక్కలు తెలియదా నీకు? మామూలుడి కాదుగా నువ్వు. అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావుగా, నీకు లెక్కలు తెలియదా? ఇచ్చేటప్పుడే హామీలు ఇచ్చేస్తావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర నమ్మాలి, తమిళనాడు నమ్మాలి, తెలంగాణ నమ్మాలి అంటే ఏం నాకు అర్థం కదా? ప్రజల్ని మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి మోసం చేసినటువంటి చంద్రబాబును నిలవేయవలసినటువంటి అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించమని మనం వచ్చాం. అది ఫ్రీ బస్ అన్నా నీ దొంపదేగా. ఎంత డ్రామా అంటే చంద్రబాబు. ఎన్టీ రామారావు చెప్పాడు నాకన్నా పెద్దనట్టు మా చంద్రబాబు అని. చచ్చిపోయి చెప్పాడు, అమ్మా బండి ఎక్కడే, బస్ ఎక్కండి, నేనే మీ డ్రైవర్ని. ఎవరైనా టికెట్ అడిగితే మా చంద్రబాబు అని చెప్పండి. వెళ్ళండి, మీ అమ్మగారింటికి వెళ్ళండి. మీ అమ్మాయికి పెళ్ళైందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళండి. లేకపోతే బంధువులు ఉన్నారా, బంధువులు ఇంటికి వెళ్ళండి. లేకపోతే శ్రీశైలం వెళ్తావా, వెళ్ళి శ్రీశైలం వెళ్ళి శివుడిని చూసినా బండి ఎక్కడం మన పేరు చెప్పడం అన్నావు. ఇంతవరకు లేదు. ఆగస్టు 15 నుంచి పెడతాడంట. అది కూడా పల్లి వెలుగంట. అది కూడా పల్లి వెలుగంట. బిల్లిగా అంటారు పల్లి వెలుగంట.
మేము ఏ బస్సు అయితే ఆ బస్సు ఎక్కువ, ఎక్కడికైతే అక్కడికి వెళ్ళు అని ఎన్నికలకు ముందు గావు కేకలేసావు. ఎన్నికలు అయినా పల్లె వెలుగు మోసం కాదా అంటున్నా. ఎన్ని మోసాలు చేస్తావా నీ గొప్పగా. నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒకళ్ళకి 3,000 ఇస్తా, 3,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగులకి అన్నాడు. ఏది శ్రీలేదు. రైతు భరోసా 20,000 ఇస్తా. జగన్మోహన్ రెడ్డి 18,000 ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, నన్ను ఎన్నుకోండి 20,000 ఇస్తా అన్నాడు. దానికి దిక్కు లేదు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలా కొరగా ఈ విధంగా సూపర్ 6 అని చెప్పి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా అన్ని అయిపోయి తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు. దుంప జగన్ అర్థం కదా. 5 సంవత్సరాలు చెబుతారే అక్కడ దిగిన తర్వాత ఆ పద్ధతుల్లో రేవు దాడిన తర్వాత తెప్ప తగిలేసే పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఎలా ఊరుకోవాలి మన నాకు అర్థం కదా. అయితే 4 సంవత్సరాలు స్టీరింగ్ ఆయన చేతుల్లో ఉంటుంది, అది వేరే అంశం. కానీ మన వైపు నుంచి ఆందోళన చేయడం ద్వారా ఆ సూపర్ 6 ను అమలు చేసే విధంగా చేయవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన పెట్టుకుందని మనం చేస్తాం. ఇవాళ నీకు 15,000 అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పబట్టే భయపడి ఇవాళ జియో ఇష్యూ చేశారు. ఆ కాస్త వస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ్యాలని కూడా ఈ సందర్భంగా. అందుకని నేను చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా, సూపర్ 6 మీరు అమలు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతూనే ఉంటుంది, వదిలిపెట్టమని కూడా మనం చేస్తాం. దానికి మీరందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే ప్రతి వార్డుకి మేము వస్తాం. వార్డులో ఉన్నటువంటి సమావేశాలు వేసి 100 మందో 200 మందో ఎంతమంది అయితే అంతమందిని పలకరించుకుంటాం. ఎందుకంటే ఓడిపోయాం కదా. 51,000 మైనస్ వచ్చింది, 52,000 మైనస్ వచ్చింది మన నియోజకవర్గంలో. అయినా ఏం భయపడద్దు. ఎక్కడైతే 52,000 మైనస్ వచ్చిందో అక్కడే మళ్ళా 52,000 ప్లస్ తో గెలవాలి అంటే మనం చిత్తశుద్ధిగా పని చేయాలి, పని చేస్తామని కూడా మనం చేస్తాం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, బూటకాలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. ప్రజలు వాళ్ళు తెలుసుకుంటున్నారు. అరే ఇచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశాడే, ఈ దుర్మార్గుని నమ్మామే, అంతకన్నా ఎక్కువ ఇస్తాడని నమ్మి ఓట్లేస్తే అది కూడా లేవే. ఏమిటి అన్యాయం? ప్రతి నెల ఏదో ఒకటి బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఖాతాల్లో వచ్చేవే, వాటితో జీవనం గడిపామే. చివరికి కరోనా సమయంలో కూడా ఎక్కడా వెనుకాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినటువంటి మహానుభావుడే. ఆయన్ని మనం దూరం చేసుకుని ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నామే అనేటువంటి భావన వాళ్ళ ప్రజల్లో ఉన్నది. నమ్మండి మీరని మనం చేస్తాం. దానికి నేనే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళాడు, జనం ఎలా వచ్చారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పొదిలి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి, జనం ఎలా వచ్చారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సత్యనపల్లి రెంటపాలెం వెళ్ళాడు, సత్యనపల్లి రెంటపాల జనం ఎలా వచ్చారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బంగారుపాలెం వెళ్ళాడు మామిడి రైతుల్ని పరామర్శించడానికి, వేలాది మంది జనం వచ్చారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు చూడలేదా? చాలాసార్లు చూసారే. రాజశేఖర్ గారు చనిపోయిన ఓదార్పు యాత్రలో అన్ని చోట్లకి వెళ్ళాడే, పాదయాత్రలో చాలా చోట్లకి వెళ్ళాడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చోట్ల వెళ్ళాడే. చూసిన వ్యక్తినే మళ్ళా చూడాలని ఎందుకు వస్తున్నారంటే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఆ గుంపు లాంగ్వేజ్, ఆ ప్రజల లాంగ్వేజ్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్ను మేము చేతులారా ఓడించుకున్నాము, మళ్ళా రా ఈసారి ఫ్యాన్ గుర్తు మీద గుద్ది చంద్రబాబును ఓడించి మళ్ళా నిన్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెబుతూ వస్తున్నారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ప్రజల నుంచి ఆ ఎమోషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ధైర్యంగా చెప్పండి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మొదటి సంవత్సరంలోనే 90% తీర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మీరు కూడా అది ధైర్యంగా చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశారు తప్ప ఏది కూడా ఏమార్చుకోకుండా చేసినటువంటి వ్యక్తి, ఎన్ని కష్టాలున్నా బటన్ నొక్కే కార్యక్రమంలో ఉండి పేద ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి, అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.